తిరుమలలో భారీగా వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. వర్షం కారణంగా కొండపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షంతో నిత్యం భక్తుల గోవింద నామస్మరణలతో సందడిగా ఉండే ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. ఇటీవల ఘాట్ రోడ్లలో కొండ చెరువులు విరిగిపడ్డ సంఘటనల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ శాఖ సూచిస్తుంది. వర్షం తగ్గుముఖం పట్టే వరకు తిరుమలలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచిస్తుంది. రైట్, ఇక ఇటు తిరుమలలో అయితే భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోజు లక్షలాదిగా అక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు వస్తుంటారు. సో అలాంటి భక్తులకు టీటీడీ ఎలాంటి సూచనలు చేస్తుంది? రైట్ షాల్ని అయితే ఈశాన్య ఋతు ప్రభావంతో తిరుమల క్షేత్రంలో గత 3 రోజులుగా వర్షం కురుస్తుంది. నిత్యం రాత్రి మొదలైన వర్షం కూడా తెల్లవారుజాముకు నిరంతరం పడుతుంది. ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఈ రోజు కూడా భారీ ఎత్తున తెల్లవారుజాముకి వర్షం పడుతూనే ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒకంత ఇబ్బందుకు గురవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తిరుమలలోని డ్యాములు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఆ శాఖకు సంబంధించి ఆ అధికారులు అప్రమత్తం చేస్తారు. ఎప్పటికప్పుడు నిరంతరంగా ఘాట్ రోడ్ లో మొబైల్ వాహనాన్ని మరోవైపు ప్రొక్లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న భక్తులు కూడా చెట్ల వద్ద ఎవరు ఉండకద్దింది గదులకు షెడ్లకు వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేస్తారు. భారీ ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో భక్తులు కూడా ఒకంత అసహనానికి గురవుతున్నారు. ఎక్కడెక్కడ భక్తులు నిలిచిపోవడం, మరోవైపు శ్రీవారి దర్శనం వెలుపులకు వచ్చే మార్గాలు కూడా పూర్తిగా వర్షపు నీరు నిండిపోవడంతో భక్తులు లేకుండా ఆలయం నిర్మాషంగా మారింది. మరోవైపు వర్షం మరో 24 గంటలకు అవకాశం నేపథ్యంలో భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి సూచన చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.